మన వెంకటగిరి గ్రామశక్తి శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతరని మన వెంకటగిరిలో మన శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ కురుగుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ సార్ గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగింది. ఎక్కువ మంది ప్రజలు మన వెంకటగిరి నుంచే కాకుండా నలుమూల నుంచి ప్రజలు కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని ఎంతో సంతోషంగా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అలాగే ఇక్కడ లైటింగ్ వర్క్స్ కి పనిచేసిన యాజమాన్యం అయితే మీ మీడియా పరంగా అయితే ఎవరి వారి కష్టాలకు తగ్గట్టుగా అమ్మవారు వారికి అనుగ్రహించి దర్శనం చేసుకుని వారికి ఆశీర్వాదాలు ఇచ్చింది. కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఏంటంటే వెంకటగిరిలో జనసేన పార్టీలోంచి సస్పెండ్ అయ్యి ఇంకా పిఓసి అని చెప్పుకుంటున్న మన గూడూరు వెంకటేశ్వర అన్నగారు జాతర మీద ఏదో అవకతవకలు జరిగాయి, దర్శనాలు జరగలేదంటూ మీడియా పరంగా తెలియజేశారు. ఆయనకి మా పార్టీకి అయితే ఎటువంటి సంబంధం లేదు. ఇంకా ఆయన కళల్లో ఉన్నారు, జనసేన పార్టీలో ఉన్నాం మేము పిఓసి అని పార్టీ నుంచి ఎప్పుడో సస్పెండ్ చేసేసారు ఆయన్ని. కానీ ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో జాతర మీద అనేది మాకు అర్థం కావట్లేదు. ఈ చూడండి, ఈ పేపర్ లో ఎఫ్టీలో ఏంటంటే జాతర వైభవంగా జరిగిందని పోస్ట్ ఏమో చేశారు. కానీ మీడియా పరంగా ఏంటంటే ఇలాంటి ఒక నలుగురికి మాత్రమే అక్కడ అమ్మవారు ప్రతిమను సలాయించారు, మీడియా వాళ్ళు మాత్రమే దర్శనం చేసుకున్నారు, పోలీస్ అధికారులు మాత్రమే దర్శనం చేసుకున్నారని పేరుని పెట్టి ఎందుకు ఆయన ఆ విధంగా మాట్లాడేది మాకు సంబంధం లేదు. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మన రామకృష్ణ సార్ గారికి వదిలేస్తున్నాము. మాకు పార్టీ ఆయనకైతే మా పార్టీకి ఎటువంటి సంబంధం తెలియజేస్తున్నాము. దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన మన వెంకటగిరి శ్రీ 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 పోలేరమ్మ తల్లి 2020 జాతర 7వ తేదీ స్టార్ట్ అయింది. అంతకుముందు మొదటి చాటింపు వినాయక చవితి రోజు స్టార్ట్ అయింది. జాతర అనేది వెంకటగిరి నుంచి అనాదిగా వస్తున్న పెద్ద పండుగ, రాజుల కాలం నుంచి. అలాంటి జాతరని వెంకటగిరి ప్రజలు కానీ, వెంకటగిరి నుంచి పోలేరమ్మ భక్తులు కానీ ఎవరు ఏ చిన్న చూపు చూడరు. కాకపోతే కొన్ని చిన్న చిన్న అవతలు జరగవచ్చు. చాటింపు విషయంలో ఎత్తుకుంటే చాటింపు కరెక్ట్ ఆయనకే పడి, ఫస్ట్ చాటింపు, రెండో చాటింపు బాగానే పడి, మూడో ఘటోత్సవం ఇన్ టైంలోనే బ్రహ్మాండంగా జరిపించగలిగాం, ఎటువంటి అవాంతరాలు లేకుండా. బుధవారం రోజు కుమార వీధిలో పూజ విషయంలో కానీ, అమ్మవారిని ప్రతిమను తయారు చేయడంలో కానీ, అమ్మవారిని తీసుకెళ్లి చాకలి వీధిలో తీసుకెళ్లి అక్కడ అత్తగారు లేని చాకలి ఇంట్లో కానీ తీసుకెళ్ళడం కానీ, అక్కడి నుంచి కాంపాలకు గాలిగా రావడం కానీ, అమ్మవారిని బయట నడిలో రథం మీద తీసుకొచ్చి ఎటువంటి ఏ అమ్మవారికి సాంప్రదాయాలు ఉన్నాయో ఆ సాంప్రదాయాలు ఎటువంటి లోటుపాట్లు జరగకుండా మన ప్రియతమ శాసనసభ్యులు కురుగుల రామకృష్ణ గారు చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. ఆయన ప్రతి ఒక్కరికి చెప్తూ ఏంటంటే ప్రతి అధికారిని, ప్రతి కమిటీ మెంబర్లని, ఇటు ప్రతి శాఖని అంటే కరెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఎంఆర్ఓ కానీ, కమిషనర్ కానీ వీళ్ళందరినీ ఆయనే అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఎక్కడ కానీ ఎటువంటి లోటుపాట్లు జరగకూడదు, సాంప్రదాయాలకు ఎటువంటి విరుద్ధం రాకుండా జరగాలి అనే దాని మీద ఫోకస్ పెట్టి ఈరోజు జాతర అద్భుతంగా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరూ సక్సెస్ఫుల్ గా అమ్మవారి దర్శనం చేసుకోగలిగారు. ప్రతి ఒక్కటి లాస్ట్కి విరూప మండపం దాకా అది అంతా మీకంతా తెలుసు. కానీ కొందరు మాట్లాడటం అనేది హాస్యాస్పదం. ఇది వాళ్ళకు కూడా పోలేరమ్మతో గేమ్స్ ఆడకూడదు ఎప్పుడు కానీ గేమ్స్ ఆడిన వాళ్ళు ఉండరు, మీకు కూడా తెలుసు. కానీ వాళ్ళ విధంగా మాట్లాడకూడదు, నిజాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు క్యూ లైన్లు ఎత్తుకుందాం. ప్రస్తుతానికి క్యూ లైన్లో ఏసీలు పెట్టామా, ఎయిర్ కూలర్లు పెట్టామా, చంటి పిల్లలకి వికలాంగులకి అటు సైడ్ ప్రోటోకాల్ లైన్ దగ్గర కొంతమంది అంటే ఒక 10 మంది 15 మంది గ్యాదరింగ్ అయిన తర్వాత వాళ్ళు పంపించడం జరిగింది. అది మీరు కూడా చూసుంటారో అని నేను గ్రహిస్తున్నాను దాన్ని. ఇంకా ప్రతి లైన్ క్యూ లైన్లు కానీ మజ్జిగ ప్యాకెట్ కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ, ప్రసాదాలు కానీ ఎక్కడ కానీ ఇలాంటి అవాంతరాలు జరగలేదు. వెళ్ళేటప్పుడు అమ్మవారిని ఇంటికి తీసుకోవడం, బలి రావడం కరెక్ట్ టైంకి వచ్చినాయి. మిగతా జాతర జరగాల్సిన కార్యక్రమాలని సక్రమంగా కమిటీ వారు కానీ అన్ని నిర్వహించారు. ముఖ్యంగా మాట్లాడటం
గూడూరు వెంకటేశ్వర అనే వ్యక్తి వెంకటగిరిలో జాతర గురించి అతనికి ఎంతవరకు తెలుసో మాకైతే తెలియదు, కానీ మా కుటుంబం గురించి మాట్లాడాడు. గొల్లగుంట కుటుంబంలో ఎక్కువ ప్రాధాన్యత వాళ్ళే ఉంటున్నారు, నలుగురని. ఆ నలుగురిలో మేము ముగ్గురు అన్నదమ్ములు, మా అన్న కుమారుడు. చరణ్ పోతేనేమి, నాకోతేనేమి బంగారు నగలపై రాశారు కార్డు. ఎండోమెంట్ కాడ నుంచి జాతర నిర్వహణ పూర్తి అయ్యేంత వరకు సంతకాలు పెట్టి తీసుకొచ్చిన తర్వాత ఆ నగలను మళ్ళా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు మార్జిన్లో ఉన్నాం, కూడా ఉన్నాం. అందరికీ జాతర అమ్మవారితో పాటు అయిపోతే మాకు అవి తీసుకొచ్చి భద్రపరిచేంత వరకు జాతర కార్యక్రమం పూర్తి కాదు. దానివల్ల ఇద్దరు ఉన్నాం. మండపం నిర్వహణ గత కొన్నేళ్లుగా ఎప్పుడైతే సప్రమం నుంచి పైన పెడుతున్నారో మా అన్న వెంకటమునికి దాంట్లో అవగాహన ఉంది. ఆయన లేని లోటు 2023లో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరికి తెలిసింది. క్యూ లైన్లు కూడా ఆ సంవత్సరం కరెక్ట్గా లేవు. పోతే ఇంకొక ఆయన చైర్మన్గా కొనసాగుతున్నాడు. జాతర నిర్వహణకి మేమేం కాదు, మా తాతల నుంచి చేస్తున్నారు. 4 తరాల నుంచి నాకు తెలిసి నుంచి. ఎండోమెంట్ కాకుండా నుంచి కూడా జాతర నిర్వహిస్తున్నది మా కుటుంబీకులే. ఎండోమెంట్ అయిన తర్వాత కూడా పార్టీలకు అతీతంగా మా నాన్నగారు కాలం చెల్లేంత వరకు ఆయన ఆధ్వర్యంలో జాతర జరిగింది. ఇది ప్రతి ఒక్కరు పెద్దలకు తెలుసు వెంకటగిరిలో. ఇప్పుడు కూడా రాజకీయాలు వచ్చిన తర్వాతనేమి 2014లో మన కురుగొండ రామకృష్ణ గారు శాసనసభ్యులు తెలుగుదేశం ఏర్పడిన తర్వాత స్థిరాస్తుని కాపాడటం కాడి నుంచి, మండపాలు నిర్మించడం కాడి నుంచి ఏర్పరిచి దీన్ని ఎవరు పర్యవేక్షణలో అవుతే మనకు ఇన్ని జరుగుతాయి అని చెప్పి ఆ రోజు కూడా మా కుటుంబ వ్యక్తుల్ని, మా అన్నదమ్ముల్ని తీసుకొని దగ్గర పెట్టుకొని ఆ పర్యవేక్షణలో నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విధంగా ఎక్కడ లోటుపాట్లు జరగకూడదు, తెలిసిన వాళ్ళు ఉంటేనే జాతర మనకు సక్రంగా ఉంటుంది. ఇక్కడ పని పాట వాళ్ళ పొంతులు ఉంటుంది గుళ్ళో ఉండటం అంటే కాదండి, వాళ్ళ టైం ప్రకారం ఉంటుంది. 4 కులాలకు సంబంధించిన జాతర, దాంట్లో ఆశోదాలకు ఒక్కరికి వంతు లేదు. కుమ్మర కులానికి వంతుంది, ఎట్టేలకు వంతుంది, కుమ్మరాలకు వంతుంది. వాళ్ళు గంటల సమయం కొద్దీ జాతర మారేది ఉంటుంది. వాళ్ళల్లో 10 నిమిషాలు తేడా వచ్చినా వాళ్ళ మా ఆదాయాన్ని కోల్పోతాము అని చెప్పి వాళ్ళు నష్టమయ్యేదానికి కూడా ఉంటుంది. ఇవన్నీ తెలిసిన వ్యక్తి ఆడుంటేనే మన నిర్వహణ కరెక్ట్గా ఉద్దేశంతోనే స్థానిక శాసనసభ్యులు మమ్మల్ని పెట్టడం జరిగింది, విషయం తెలుసు అని చెప్పి. అంతేగాని ఒక కుటుంబానికి దత్తత ఇచ్చారని కాదు, విషయం తెలుసు అని చెప్పి అన్ని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి మేము కూడా చెప్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.